ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ కానీ, డోర్ నెంబర్, స్ట్రీటు, విలేజు, పోస్టు, డిస్టిక్, మండలు, స్టేటు, పిన్ కోడ్ ఏ వివరాలైనా సరే ఎటువంటి ప్రూఫ్ లేని వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ప్రూఫ్ ద్వారా ఎలా మార్చుకోవచ్చు, అదేవిధంగా వారి ఇంట్లో ఎవరైతే ఉంటారో వారి యొక్క తంబు లేదా ధృవీకరణతో సింపుల్గా ఎలా మార్చుకోవచ్చో పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కేసు చూపిస్తున్నాను మీకు. కొత్తగా పెళ్ళైన ఎవరైతే దంపతులు ఉంటారో వైఫ్ యొక్క అడ్రస్ అంటే పేరు మార్చకపోయినప్పటికీ కేర్ ఆఫ్లో భర్త పేరు, భర్త యొక్క ఇంటి చిరునామా రావాలనుకుంటే, లేదా తల్లి లేదా తండ్రి వారి పిల్లల ఆధార్ కార్డులో తల్లి లేదా తండ్రి పేరు కానీ, డోర్ నెంబరు కానీ, రిమైనింగ్ అడ్రస్ వివరాలు ఏవైనా సరే మార్పు చేయాలనుకున్నా, లేదా ఒకే ఇంట్లో ఉన్న ఒకరి నుంచి ఒకరికి అడ్రస్ ఒకరు ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ అలానే ఇంకొకరు ఆధార్ కార్డులో రావాలనుకున్నా ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ మరి ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ ఫామ్ త్రూగా ఈజీగా మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను హస్బెండ్ అన్నాను, హస్బెండ్ బదులు ఇక్కడ హస్బెండే కాదంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైనా పర్వాలేదు. ఇక్కడ వచ్చి అప్లికెంట్ అనమాట వీళ్ళు, అప్లికెంట్. సో చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఒక కేస్ స్టడీగా చెప్తున్నాను. హస్బెండ్ కానీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వారి యొక్క నేము డొక్క మధుగా ఉంది. ఇక్కడ వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ మేము డమ్మీ నెంబర్ ఇస్తున్నాను, ఎందుకంటే మనం డేటా అనేది ప్రైవసీ ఉంటుంది కాబట్టి ఓపెన్ చేయకూడదు. నేను మీకు ఒక డమ్మీ నెంబర్ చెప్తున్నాను 123456789012 అని. వారి యొక్క ప్రజెంట్ అడ్రస్ ఈ రకంగా ఉందన్నమాట. నెక్స్ట్ వారి యొక్క వైఫ్ లేదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తీసుకుంటే ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారి వివరాలు చూసుకున్నట్టయితే ఇక్కడ పైల కావ్య అని ఉంది. ఆధార్ నెంబర్ వచ్చి 98760 అని చెప్పేసి నేను ఇక్కడ ఏదైతే రివర్స్లో వేశాను డమ్మీ నెంబర్ ఇది. అదేవిధంగా వారి యొక్క ప్రజెంట్ అడ్రస్ ఇది అనమాట. నేను ఇక్కడ డమ్మీ నెంబర్ వేశాను. ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ ఏంటి, ఇక్కడ కేర్ ఆఫ్ వీరి యొక్క నాన్న పేరు ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే కేర్ ఆఫ్ అని చెప్పేసి ఈ ఎవరైతే పైల కావ్య ఉంటుందో అతనికి సంబంధించి పైల మధుసూదన్ రావు అని ఏదో ఉందనుకోండి నేము. ఇప్పుడు వారు ఎలా అనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ వైఫ్ ఎవరైతే ఉంటారో లేదా అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వారి కేర్ ఆఫ్లో పైన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కానీ హస్బెండ్ నేమ్ రావాలి, డొక్క మదన్ రావాలి. అట్ ద సేమ్ టైం ఈ అడ్రస్ కూడా ఈ ఆధార్ కార్డులో ఇలా మారిపోవాలన్నమాట. సో అలా మారాలి అనుకుంటే దానికి ఇక్కడ చూపించిన ఈ అప్లికేషన్ ఫామ్ యూజ్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ నేను డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు ఆధార్ అప్లికేషన్ ఫామ్స్లో సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి మనకు ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ముందుగా మనకి ఈ ఫామ్ ఎలా ఉంటుంది, పేరు ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ షేరింగ్ అడ్రస్ విత్ ద ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ రిసైడింగ్ అట్ ద సేమ్ అడ్రస్ అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ పైనంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనది ఎవరి డేటా ఫిల్ చేయాలి అంటే మనకి ఇక్కడ చూపించానుగా, ఎవరైతే ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లేదా హస్బెండ్ ఉంటారో వారి యొక్క వివరాలు పైన ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కేసు చూసుకున్నట్టయితే ఈ కేసులో మనం నేమ్ రాయాలి. నేమ్ యాజ్ ఇన్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా క్యాపిటల్ లెటర్స్లో రాయాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డొక్క మధు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హస్బెండ్. సో అలా కాకుండా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఉంటే వారి యొక్క ఆధార్ కార్డులో ఎలా ఉందో మీరు అలా రాయాలన్నమాట. సో ఇక్కడ డొక్క మధు క్యాపిటల్ లెటర్స్లో రాసేయండి. నేమ్ ఇన్ ఆధార్ రాసిన తర్వాత రిసైడింగ్ ఆఫ్ అని చెప్పేసి మనకు అడుగుతుంది. సో ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉంటుందో వారి యొక్క ప్రజెంట్ అడ్రస్, ఓకేనా, అప్లికెంట్ ఏ అడ్రస్కి చేంజ్ చేయాలనుకుంటుందో ఆ అడ్రస్ అనమాట, ఓకేనా. అడ్రస్ ఇక్కడ రాసేయండి, కంప్లీట్ అడ్రస్ రాయండి, చిన్నగా రాయండి, ఎందుకంటే కంప్లీట్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే రాయాలి తప్ప మీరు సొంతంగా అంటే కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ యాడ్ చేసేయడం, విలేజ్ నేమ్లు కొత్తగా యాడ్ చేసేయడం, అదేవిధంగా డిస్టిక్లు మార్చేయడం అలాంటివి చేయకూడదు. ఎవరైతే మీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డుల అడ్రస్ ఎలా ఉంటుందో అలా మీరు రాయాల్సి ఉంటుంది. అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. కొట్టువేతలు లేకుండా చూసుకోండి. చిన్న గీతలు కానీ కొట్టువేతలు కానీ వైట్నర్ వాడినా మనకి ఇది రిజెక్ట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో కొట్టువేతలు ఉండకూడదు, ఓవర్ రైటింగ్ ఉండకూడదు, రాసిన దాని మీద రాయడం ఉండకూడదు, తర్వాత మనకి వైట్నర్ వాడకూడదు, చిరగకూడదు, ఆయిల్ పడడం లాంటివి అయితే జరగకూడదు అనమాట. సో ఈ విధంగా రాసిన తర్వాత ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదైతే మీరు ఇక్కడ రాసేయాలి. సో 4-4గా రాయండి. 4-4గా రాసినట్టయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట, ఓకేనా. సో ఇలా రాసిన తర్వాత ఈ పై సెక్షన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ రాసి నెక్స్ట్ కింద ఈ సెక్షన్ అంతా కూడా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు చూపిస్తున్న ప్రతి సెక్షన్ కూడా ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్ యొక్క వివరాలు మనం ఇక్కడైతే రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ కేసులో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పైల కావ్య అనే పర్సన్కి వీళ్ళు అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి
ఇక్కడ అప్లికెంట్ అవుతారనమాట, ఇక్కడ వైఫ్. సో హస్బెండ్ యొక్క అడ్రస్, హస్బెండ్ యొక్క నేము ఆవిడ ఆధార్లో రావాలనుకున్నది కాబట్టి ఇక్కడ అప్లికెంట్ ఈవిడ అవుతారు. అలా కాకుండా ఎవరైనా పిల్లలు ఉంటే పిల్లల యొక్క వివరాలు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. సో ఈ కేసులో చూసుకుంటే పైల కావ్య నేము. సో ఇక్కడ నేమ్ అనేది మనకు ఆధార్ కార్డు ఎలా ఉందో అలానే రాయండి. ఎందుకంటే ఇక్కడ మీరు సర్నేములు చేంజ్ చేయడం, ఇక్కడ చూడండి డొక్క మధు అని ఉంది కదా, అలా కాకుండా డొక్క మధు అని ఉంది కదా వాళ్ళ హస్బెండ్ నేము, ఇక్కడ పైల కావ్య అని ఉంది. అలానే మీరు డొక్క కావ్య అని రాయడానికి లేదనమాట, ఓన్లీ అడ్రస్ చేంజ్ కోసం తప్ప నేమ్ సర్నేమ్ కరెక్షన్కి అయితే కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలానే రాసేయండి, అందులో ఎటువంటి చేంజెస్ అయితే చేయకండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో ఆధార్ కార్డులో అలా వేసేయండి. 4 నెంబర్స్గా వేస్తే ఎవరైతే వెరిఫై చేస్తారో వారు రిజెక్ట్ చేయకుండా మనకి యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్టయితే అడ్రస్ అనమాట. అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ మీరు రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ అడ్రస్ అంతా కూడా ఏదైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అడ్రస్ ఉందో అడ్రస్తో రీప్లేస్ మనకి అయిపోతుంది అనమాట. ఓకేనా, రీప్లేస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి రిలేషన్ అడుగుతుంది అనమాట. సో ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఈ పర్సన్ ఇక్కడ రాసే అప్లికెంట్ ఏమవుతారు. సో నేను ఈ కేసులో చూసుకున్నట్టయితే వైఫ్ అవుతారు కాబట్టి వైఫ్ అని రాస్తున్నాను. అలా కాకుండా మీరు ఫాదర్ది సన్కి రావాలనుకుంటే పైన ఫాదర్ వివరాలు రాసి ఇక్కడ కూడా ఇక్కడ మంది ఏంటంటే సన్ వివరాలు రాయాలి, ఇక్కడ సన్ అని రిలేషన్ పెట్టాలి. ఓకేనా, సో అలా మీరు అలానే కాకుండా ఎవరైనా సరే పైన ఒక గ్రాండ్ ఫాదర్ది రాశారనుకోండి, తాతగారిది రాస్తే కింద మనవడిది రాస్తే ఏమంటారు దాన్ని గ్రాండ్ సన్ కానీ, మనవరాలు రాస్తే గ్రాండ్ డాటర్ అని కానీ ఇలా రాయొచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి పేరు రాయాలి. ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారి యొక్క పేరు రాయాల్సి ఉంటుందన్నమాట. రాసిన తర్వాత సేమ్ ఈ కింద కూడా వారి యొక్క పేరు ఎలా అయితే ఆధార్లో ఉంటుందో అలా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అప్లికెంట్ అనమాట ఇక్కడ రాయాల్సిందే. రాసిన తర్వాత ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి, ఈ వివరాలు రాసిన తర్వాత కింద ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ మనకి డేట్ అడుగుతుంది. మీరు ఏ రోజు అయితే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో ఆ రోజు మాత్రమే డేట్ వేయండి. ఓకేనా, సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఈరోజు 24/11/2024 కాబట్టి డేట్ వేస్తున్నాను. మీరు ఏ రోజైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో ఆ డేట్ వేయండి. సో ఇక్కడ నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మీరు టాప్లో ఇక్కడ టాప్లో ఎవరిదైతే వివరాలు రాశారో వారి యొక్క పూర్తి పేరు ముందు రాయండి. సో ముందు పూర్తి పేరు రాసి, పూర్తి పేరు ఏంటి ఇక్కడ మన కేసులో డొక్క మధు అని చెప్పేసి మనం శాంపుల్గా తీసుకున్నాం. సో ఆ డొక్క మధు అని ఇక్కడ రాయాలన్నమాట. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏదైతే ఆధార్ కార్డులో ఉంటుందో పైన ఏదైతే రాశారో అక్కడ క్యాపిటల్ లెటర్స్లో ముందు డొక్క మధు అని అయితే ఇలా రాయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ రాసిన తర్వాత క్యాపిటల్ లెటర్స్లో ఈ స్పేస్ ఏదైతే ఉంటుందో ఈ స్పేస్లో ఏంటంటే వీరి యొక్క సంతకం తీసుకోవాలి. నిశాన్ పెట్టించండి, ఎడమ చేయి తమ్ము పెట్టించండి, లేదా వాళ్ళు సంతకం పెట్టినట్టయితే వారి యొక్క సంతకం అయితే ఇక్కడ పెట్టించండి. ఓకే, సో ఇలా సంతకం పెట్టేయాలన్నమాట. వన్ సంతకము హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పెట్టించిన తర్వాత ఈ ఫామ్ అనేది ఇప్పుడు మీకు చూపించింది ఏదైతే ఉందో ఈ ఫామ్ ద్వారా ఆధార్ కార్డులో మనం ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్ యొక్క కేర్ ఆఫ్ కానీ, డోర్ నెంబర్ కానీ, స్ట్రీటు, మండలు, పోస్ట్ ఆఫీసు, డిస్టిక్, అదేవిధంగా పిన్ కోడ్ ఇలాంటివన్నీ కూడా చేంజ్ చేయొచ్చు. ఏ ఫీల్డ్ అయినా సరే చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరికి చేంజ్ చేయాలో కూడా మీకు క్లారిటీగా చెప్పానుగా, అదే కుటుంబంలో అదే అడ్రస్లో ఎవరైతే ఉంటారో వారిది మాత్రమే చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో అది మాత్రమే మనకి ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారికి వస్తుంది తప్ప కొత్తగా ఫీల్డ్ అయితే యాడ్ అవ్వదు. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఈ ఫామ్ని మీరు డైరెక్ట్గా మై ఆధార్ అనే పోర్టల్ ఉంటుందండి. మై ఆధార్ అని మనకి ఏదైతే మై ఆధార్ అనే పోర్టల్ ఉంటుందో ఆ పోర్టల్లో డైరెక్ట్గా సెల్ఫ్ లాగిన్లో ఓటీపీ త్రూగా మనం చేయొచ్చు. ఓకేనా, ముందు ఏం చేయాలి, ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్ లాగిన్లో ముందు మనకి రిక్వెస్ట్ పెట్టాలి. ఓకేనా, రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వన్స్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ రిక్వెస్ట్ అనేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క మై ఆధార్ పోర్టల్లోకి వెళ్తుంది అనమాట. అక్కడ యాక్సెప్ట్ చేశారనుకోండి, వన్స్ ఏమవుతుందంటే మనకు ఆధార్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఆన్లైన్లోనే మై ఆధార్ పోర్టల్ చేసుకోవచ్చు. దానికి డెడికేటెడ్ వీడియో నేను త్వరలో చేసి కింద మనకు డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను. మీరు ఒకవేళ ఈ వీడియో కొంత లేట్గా చూస్తున్నట్టయితే ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా మై ఆధార్ పోర్టల్లో ఆధార్ సెంటర్కి వెళ్లకుండానే ఎలా చేసుకోవాలి అనేది కూడా చూడండి. దీనికి కేవలం మనకి 50 రూపీస్ ఛార్జ్ మాత్రమే అవుతుందండి. మనకి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉండదు. ఓన్లీ 50 రూపీస్తో మనకి ఈ ప్రాసెస్ ఆన్లైన్లో అయిపోతుంది. అలా కాకుండా మీరు ఆధార్ సెంటర్కి వెళ్తున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే
ఈ ఫామ్ అనేది మీరు మై ఆధార్ పోర్టల్ చేసిన స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ సెంటర్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డు పట్టుకు వెళ్ళాలి, అదేవిధంగా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డు పట్టుకు వెళ్ళాలి, అప్లికెంట్ వెళ్ళాలి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వెళ్ళాలి, ఈ ఫామ్ కూడా ఒరిజినల్ పట్టుకు వెళ్ళాలి. మీరు కలర్ ప్రింట్ అనే అవసరం లేదు, ఇలా జిరాక్స్ మీద పెట్టినా ప్రాబ్లం అయితే లేదు, రిజెక్ట్ అయితే చేయరు. మీరు ఇలా బ్లాక్ అండ్ వైట్ వాడారని చెప్పేసి ఆధార్ వాళ్ళు అయితే రిజెక్ట్ చేయరండి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనకు రిజెక్ట్ చేస్తారు అంటే ఏదైనా తప్పులు రాసినా, కొట్టివేతలు ఉన్నా, వివరాలు తప్పుగా రాసినా, ఇక్కడికి పేర్లు మ్యాచ్ అవ్వకపోయినా, ఇది బాగా నలిగిపోయినా, ఆయిల్ గట్ట పడిపోయినా, సో ఆ విధంగా ఉన్నట్టయితే, పేర్లు కూడా కొట్టివేతలు ఉన్నా, ఓవర్ రైటింగ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు 2024 రాశాను, దాన్ని ఇలాగా చేశారనుకోండి, ఇది మనకి ఓవర్ రైటింగ్ కింద వస్తుంది అనమాట. ఈ విధంగా రాయకూడదు అనమాట. ముందు నేను చూపించిన విధంగా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఈవెన్ మీరు డేట్ కూడా ఎలా రాసినా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ ఫామ్ యూజ్ చేసుకొని మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎవరైతే ఉంటారో ఈ అప్లికెంట్ బయోమెట్రిక్ తీసుకుంటారు, ఫోటో తీస్తారు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీది కూడా బయోమెట్రిక్ అయితే తీసుకొని ఈ ఫామ్ అయితే మనకి ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఇది మీకు ఇచ్చేస్తారనమాట, ఒరిజినల్ మీకు ఏదైతే ఇచ్చేస్తారో. ఓకేనా? దీంతో పాటు మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు చూపిస్తున్నట్టుగా ఈ ఫామ్ మనకైతే డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నేను. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆధార్ అప్లికేషన్ ఫామ్స్లోకి వెళ్ళినట్టయితే ఏజ్డ్ 18 years అబోవ్ వాళ్ళకి ఈ ఫామ్ ఉంటుంది. అలా కాకుండా 5 to 18 years వరకు ఒక ఫామ్ ఉంటుంది అనమాట. బిలో 5 years వరకు ఒక ఫామ్ ఉంటుంది. సో ఈ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇది మీకు ఎలా ఫిల్ చేయాలి అనే విషయాన్ని కూడా నేను క్లారిటీగా చెప్తాను చూడండి ఫాస్ట్గా. సో ముందుగా ఇక్కడ అప్డేట్ అని టిక్ చేసుకోవాలి. ఇక్కడ రెసిడెంట్ ఇండియన్ అని టిక్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వారి ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో అలా రాసుకోవాలన్నమాట. ఓకేనా? సో వన్స్ రాసుకొని సో అది కూడా ఎలా ఫిల్ చేయాలి ఒకసారి చెప్పేస్తాను చూడండి. సో ఈ కేసు మనకి ఇందాక చూపించినట్టు ఈ కేసు ప్రకారం మనం ఎలా ఫిల్ చేసుకోవాలి ఒకసారి చెప్తాను చూడండి. సో చూసుకున్నట్టయితే అయితే టిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రెసిడెంట్ స్టేటస్ అంటే ఇండియన్ అయితే టిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అప్లికెంట్ ఎవరండి? పైల కావ్య కదా. యాజ్ పర్ ఆధార్ ఏదైతే ఉందో అది ఇక్కడ నేమ్ రాసేయాలి. నేమ్ మార్చట్లేదు, సర్ నేమ్ మార్చట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో పైల కావ్య. మనము ఈ సెక్షన్ అంతా టచ్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ 3లో ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కన్ఫర్మ్డ్ బై హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయితే టిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కేర్ ఆఫ్ దగ్గర హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు రాయాలి. ఈ కేసు వచ్చినట్టయితే డొక్క మధు కాబట్టి డొక్క యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అడ్రస్ చూసారో అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. డోర్ నెంబర్, హౌస్ నెంబరు, స్ట్రీట్ వచ్చి ఇక్కడ వచ్చి మెయిన్ స్ట్రీట్ కదా, మెయిన్ స్ట్రీట్ ఆధార్ కార్డులో ఉన్నట్టు రాసేయండి. ఇది కొత్త ఫీల్డ్ ఏవి కూడా యాడ్ చేయకండి. కొత్త ఫీల్డ్ ఏది యాడ్ చేసినా కూడా డాక్యుమెంట్ ప్రాపర్గా లేదని చెప్పి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో విలేజ్ టెక్కలి ఈ కేసులో నేను చెప్తున్నాను, అదే ఇక్కడ కూడా టెక్కలి. పిన్ కోడ్ 532201. సబ్ డిస్టిక్ కూడా టెక్కలే. సబ్ డిస్టిక్ అంటే మండల్ అనమాట. ఓకేనా? టెక్కలి. డిస్టిక్ వచ్చి మనకి శ్రీకాకుళం వస్తుంది. సో శ్రీకాకుళం మీ డిస్టిక్ మీరు రాసుకోవాలన్నమాట. స్టేట్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా రాయాలండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంది చూసారా, ఆంధ్రప్రదేశ్ అని రాయాలి తప్ప ఏపీ అని పెట్టడం మీరు అలాంటి తప్పులు అయితే చేయకండి. ఏపీ అని పెట్టడం, షార్ట్ కట్స్ ఎక్కడ కూడా రాయకూడదు. సో వన్స్ ఇది సెక్షన్ రాసిన తర్వాత డాక్యుమెంట్ అనేది ప్రజెంటెడ్ అవసరం లేదు, రాసిన అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎన్రోల్మెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు రాయాలి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు ఏంటంటే ఈ కేసులో డొక్క మధు. సో డొక్క మధు. డొక్క మధు రాసిన తర్వాత అతని యొక్క ఆధార్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆధార్ ఇక్కడ ఉంది చూసారా, నేను డమ్మీ నెంబర్ ఇస్తున్నాను. సో ఈ నెంబర్ ఇక్కడ రాయాలన్నమాట. అతని ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో ఆ డబ్బులు అయితే ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ ఏమవుతారు వీళ్ళకి అంటే అప్లికెంట్కి ఇతను ఏమవుతారు? భర్త అవుతారు ఈ కేసులో కాబట్టి ఇక్కడ స్పౌస్ అయితే టిక్ చేసుకోవాలి. అలా కాకుండా అప్లికెంట్కి ఈ వ్యక్తి మదర్ అవుతారు అనుకోండి, ఇక్కడ మదర్ టిక్ చేయాలి. ఫాదర్ అయితే ఫాదర్ టిక్ చేయాలి. లీగల్ గార్డియన్ అయితే తల్లిదండ్రులు లేని వాళ్ళకి గార్డియన్ ఉంటారు కదా, అప్పుడు లీగల్ గార్డియన్ క్లిక్ చేయాలి. అలా కాకుండా సిబ్లింగ్ అనుకోండి, అన్నయ్య వాళ్ళ చెల్లెలకు కానీ బ్రదర్కి కానీ, లేదా ఒక సిస్టర్ వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ ఇలా అడ్రస్ సేరించి ఇచ్చారనుకోండి, అప్పుడు సిబ్లింగ్ టిక్ చేయాలి. అలా కాకుండా చైల్డ్ ఒక వార్డు కానీ ఇలా ఉందనుకోండి, ఆర్ఫనైజెస్లో కానీ లేదంటే ఏదైనా వార్డ్స్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఇది టిక్ చేస్తారు. జనరల్గా ఈ కేసు ఎక్కువ యూజ్ అవ్వదు. స్పౌస్ ఇవి రెగ్యులర్ యూజ్ అవుతాయి కాబట్టి ఈ కేసులో స్పౌస్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇందాక ఏదైతే మీకు చూపించినట్టుగా ఆ ఫామ్లో సైన్ చేశారు, ఇక్కడ నేను చూపించానుగా, ఇక్కడ సైన్ చేశారో అదే సైన్ అదే వ్యక్తి ఇక్కడైతే సైన్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో ఈ అప్లికెంట్ ఇక్కడ పైల కావ్య అనే వ్యక్తి కదా, ఆవిడ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ రాయాలన్నమాట. ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ అయితే ఇక్కడ రాయాలి. సో నేను ఇక్కడ డమ్మీ నెంబర్ ఇస్తున్నాను. మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇవ్వండి తప్ప ఇలా నేను ఇచ్చినట్టుగా ఇవ్వకండి, రిజెక్ట్ అయిపోతుంది. సో వన్స్ అది అయిన తర్వాత మనం ఏ ఫీల్డ్ మారుస్తున్నామండి, అడ్రస్ కాబట్టి అడ్రస్ మాత్రం ఇలా టిక్ చేయాలి. ఓకేనా? అడ్రస్ టిక్ చేసిన తర్వాత
ఈ సెక్షన్ వదిలేయాలండి. ఎందుకంటే ఇక్కడ ఆధార్ సెంటర్లో ఎవరైతే వెరిఫైర్ ఉంటారో వారి ఒక సైన్, ఇక్కడ వాళ్ళ ఫుల్ నేమ్ రాస్తారు. ఇక్కడ సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద అప్లికెంట్, ఎవరైతే అప్లికెంట్ ఉంటారో ఇక్కడ ఎవరు పైల కావ్య కాబట్టి వారి యొక్క సైన్ ఇక్కడ చేస్తారు. సైన్ చేయని పక్షాన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలన్నమాట. డే టు టైం కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసుకొని ఈ ఫాము ప్లస్ ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫామ్, ఈ 2 ఫామ్స్ కూడా ఆధార్ సెంటర్కి తీసుకువెళ్ళినట్టయితే వారు 50 రూపాయలు ఛార్జ్ ఉంటుంది మనకి. 50 రూపాయల ఛార్జ్తో ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసి రిసిప్ట్ అయితే ఇస్తారనమాట. ఆ రిసిప్ట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు మ్యాక్సిమం మనకి ఏంటంటే 3 to 10 days వెయిట్ చేసినట్టయితే మ్యాక్సిమం యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 3 to 10 days వెయిట్ చేశాక ఈ గ్యాప్లో కానీ 10 days తర్వాత కానీ మీ యొక్క అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది. అది అసలు ఎలా చెక్ చేసుకోవాలనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్గా మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. సో మీ వీడియో మీకు వర్త్ అనిపించింది అంటే మాత్రం డెఫినెట్గా ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చేసుకోకపోయినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు డెఫినెట్గా ఒక లైక్ చేసినట్టయితే అందరికీ షో చేస్తుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆధార్ రిలేటెడ్గా అడ్రస్ సెక్షన్లో ఏ సమస్య ఉన్నా, ఆధార్ అనే కాదండి, రెగ్యులర్గా తెలుగు కమ్యూనిటీలో ఆన్లైన్ సర్వీసెస్ కానీ తెలుగు కమ్యూనిటీ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందరికీ ఈ యొక్క ఛానల్ని ఛానల్ లింక్ కూడా డైరెక్ట్గా కింద షేర్ ఉంటుంది కదా, షేర్ త్రూగా షేర్ అయితే చేయండి. అండ్ అందరికీ బై టాక్ ఓవరాల్గా కూడా చెప్పండి అనమాట. తెలుగు హెల్పర్ ఛానల్లో ఇలా మంచి కంటెంట్ పెడుతున్నారని చెప్పినట్టయితే వారు ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తారు. విజిట్ చేసి వీడియోస్ చూసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు కూడా నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.